మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో అక్రమ మరం తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. మైనింగ్ అధికారులు గాని రెవెన్యూ సిబ్బంది గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకుండానే జోరుగా అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు అక్రమార్కులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని పోతేపల్లి, అంకతిపల్లి గ్రామ శివారులో అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్న అధికారులు మాత్రం స్పందించటం లేదు. ఇక్కడ అక్రమ మైనింగ్ చేసే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా ఇదే దందాను కొనసాగించటమే ఇందుకు కారణం. ఈ అక్రమ మైనింగ్ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పై అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఈ అక్రమ మొరం దందాపై ఆర్ఐని విలేకరులు ప్రశ్నించగా స్థానిక ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయటం జరిగిందని అన్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలు ఈ ప్రాంతంలో ఏ విధంగా ఉన్నాయో ఇట్టే మనం అర్థం చేసుకోవచ్చు. లక్షెట్టిపేట మండలంలోని గ్రామ శివారులో అక్రమంగా మరం తవ్వకాలు జరుగుతున్న రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. గత కొన్ని నెలలుగా మంచిర్యాల హైవేకి వెళ్లే రోడ్డుకు పక్కనే ఈ అక్రమ వెంచర్, అక్రమ మొరం దందా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. ముడుపులు ముట్టడం వల్లనే అధికారులు అటువైపు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. లక్షెట్టిపేట నుండి మంచిర్యాల వెళ్లే మెయిన్ రోడ్డుపైనే ఉన్న వెంచర్లోకి ఈ అక్రమ మొరాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు రియల్ వ్యాపారులు. అంకతిపల్లిలో జరుగుతున్న ఈ అక్రమ దందా గురించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేద్దామంటే ఈ విషయంలో ఏ అధికారి ఫోన్ ఎత్తినా స్పందించరు అని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్న ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎదిగి ముడుపులు ఇవ్వడంతో రెవెన్యూ అధికారులు స్పందించటం లేదనే విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా అధికారుల అండదండలతోనే తన అక్రమ వ్యాపారాన్ని దశ దిశలుగా విస్తరింపచేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామ శివారుల్లో కొన్ని సంవత్సరాల నుంచి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్రమ మొరం తవ్వకాలను చేపడుతున్నారు. ఆ వ్యక్తి దగ్గర మండలంలోని మైనింగ్, రెవెన్యూ అధికారులు నెల ముడుపులు తీసుకుని ఆయన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా చేయటంలో సహకరిస్తున్నారు. వారి అండదండలతోనే అక్రమ వెంచర్లు, అక్రమ మొరం తవ్వకాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగే విధంగా చూస్తున్నారని జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమంగా మైనింగ్ జరుగుతున్న ప్రదేశానికి ఆర్ఐ వెళ్తే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్కడికి వెళ్లాలంటే చిన్నపాటి ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ మండల పరిధిలో జరిగే అక్రమ వెంచర్లు, అక్రమ మొరం దందాకు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అక్రమ దందా గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే వస్తున్నాం చూస్తున్నామంటూ కాలయాపన చేసి అక్రమార్కులు అక్కడి నుంచి తప్పించుకునే విధంగా అధికారులు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ చేసుకుని మట్టి మాఫియా ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.